మీడియా సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ బుట్టా ప్రతుల్ గారు డిఎస్సి నియామకాలలో చోటు చేసుకున్న అవకతవకలపై స్వతంత్ర నిష్పాక్షిక విచారణ చేపట్టి అర్హులైన ప్రతి అభ్యర్థికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, ఖాళీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. డిఎస్సి వ్యవహారంలో నెలకొన్న పరిస్థితులకు రాజకీయ పరిపాలనా బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని శ్రీ బుట్టా ప్రతుల్ గారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మేమంతా ఇక్కడ వేలాది మంది స్టూడెంట్స్ అండ్ యువత, నిరుద్యోగ యువత కోసము పోరాడుతున్నాం ఇక్కడ. సో ఈ రీసెంట్ టైమ్స్ లో మీరు చూసిన దానికైతే ఈ మెగా డిఎస్సి స్కామ్ గురించి మేము మాట్లాడుతున్నాం. పోయినసారి కూడా మేము ఇట్లాగే పెద్ద ర్యాలీ చేశాము. దాని తర్వాత మేము పాయింట్స్ కూడా తీసుకొచ్చాము. మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అన్న కూడా ప్రూఫ్స్ తో పాటు, ఆధారాలతో పాటు మీడియా ముందుకు వచ్చి చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చి చెప్పారు. కానీ వాటి మీద ఈ ప్రభుత్వం ఏమీ స్పందించట్లేదు. ఏమైనా ఉంటే మళ్ళీ ఎల్లో మీడియాతో మా మీద మా పార్టీ వాళ్ళ మీద దాడికి వస్తున్నారు. సో దిస్ ఇస్ క్లియర్ కట్. మీరు ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ ఇప్పుడు చూస్తే ఢిల్లీలో ఇలాగే నీట్ పేపర్ లీక్ అయితే అందరూ జెన్సీ అంటే అందరు ప్రొటెస్టర్స్ అందరు కలిసి కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక ఫ్రంట్ గా ఫామ్ అయ్యి అందరు యూత్ అంతా వెళ్ళిపోయి, అందరు స్టూడెంట్స్ అంతా వెళ్ళిపోయి సెంట్రల్ మినిస్టర్ నే రిజైన్ చేయగలిగారు. సో ఇక్కడ మేమైతే క్లియర్ కట్ గా మా అజెండా క్లియర్ కట్ గా ఉంది. మీరు ఏమీ చేయలేదు అంటే న్యూట్రల్ ఇన్వెస్టిగేషన్ కి మీరు రెడీ అవ్వాలి. సిబిఐ ఇన్వెస్టిగేషన్ అన్నా, న్యూట్రల్ గా సిట్టింగ్ జడ్జి ఇన్వెస్టిగేషన్ కావాలి. ఏమీ కారు. ప్లస్ మళ్ళీ మేము అడిగే క్వశ్చన్ కూడా మీరు ఏమీ ఆన్సర్ చెప్పకుండా ఓన్లీ ఎల్లో మీడియా మీద చేస్తున్నారు. సో ఇది కరెక్ట్ కాదు అనేసి మేము ఇక్కడ వచ్చి దీనికోసం మా డిమాండ్, యాక్చువల్లీ మాకు 3-4 డిమాండ్స్ ఉన్నాయి. ఒక డిమాండ్ ఏంటంటే ఇదేంటిది, ఈ డిఎస్సి ఎగ్జామినేషన్ ఏదైతే జరిగిందో దాని మీద న్యూట్రల్ ఇన్వెస్టిగేషన్ జరగాలి బై త్రూ సిబిఐ ఆర్ త్రూ సిట్టింగ్ జడ్జ్ అనేసి. దట్ ఇస్ వన్. ఇంకొకటి ఏంటంటే ఫీ రియంబర్స్మెంట్స్ అండ్ కాలేజ్ హాస్టల్ రియంబర్స్మెంట్ బకాయిలు ఆల్మోస్ట్ 9,500 crores ప్లస్ 500 crores అంటే 10,000 crores ఆగిపోయి ఉన్నాయి. దీనివల్ల స్టూడెంట్స్ జీవితాలు కూడా చాలా మంది పాజ్ లో అయిపోయాయి. ఎగ్జామ్స్ అన్ని రాశారు కానీ వాళ్ళకి ఒరిజినల్ మార్క్ షీట్స్ కాలేజెస్ ఇవ్వట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఇన్ని బకాయిలు ఉన్నారు కాబట్టి. సో ఇంత బకాయిలు వాళ్ళు మళ్ళీ ముందుకు చదువుకోలేకపోతున్నారు. ఈవెన్ టెక్నికల్ జాబ్స్ కూడా వాళ్ళు దొరకట్లేదు బికాజ్ వాళ్ళకి ఒరిజినల్ సర్టిఫికేట్ దొరకట్లేదు కాబట్టి. సో మా డిమాండ్ క్లియర్ కట్ ఏంటంటే ఈ ప్రభుత్వం 9,500 crores అరియర్స్ తో పాటు మొత్తం కంప్లీట్ పే చేసి అండ్ కాలేజెస్ కి చెప్పాలి దట్ ఈ డిగ్రీస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వాళ్ళకి మళ్ళీ రిలీజ్ చేయాలి అనేసి, స్టూడెంట్స్ కి రిలీజ్ చేయాలని మా పాయింట్. ఇంకొకటి ఏమంటే నిరుద్యోగ వృత్తి సూపర్ 6 హామీలో వచ్చి చెప్పారు కదా, ఎవ్రీ ఎడ్యుకేటెడ్, ఎవ్రీ డిగ్రీ హోల్డర్, ఎవరైతే డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్ నిరుద్యోగ వృత్తి వాళ్ళకి 3,000 rupees per month ఇస్తా అన్నారు. సో ఆల్మోస్ట్ 2.5 years అయింది. ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా ఇవ్వలేదు, ₹1 కూడా ఇవ్వలేదు. నా పాయింట్ ఏంటి, ఇవన్నీ కూడా అరియర్స్ తో బకాయిలతో మళ్ళీ ఖచ్చితంగా స్టూడెంట్స్ నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి. ఏమన్నా అదే ఇవన్నిటిని నైతిక బాధ్యత వహిస్తూ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఏపీ హ్యాస్ టు రెస్పాండ్ అండ్ ఇది రెస్పాండ్ అయ్యేంత వరకు మేము ఈ ధర్నా చేస్తూనే ఉంటాం. బుట్టా ప్రతుల్, వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ యూత్ వైస్ ప్రెసిడెంట్.